హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలో పార్ట్ బిలో వన్ ఆఫ్ ది టాపిక్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ది టాపిక్ ఎకాలజీ కానివ్వండి, ఎవల్యూషన్ కానివ్వండి, అసలు ఎకాలజీ అంటే ఏంటి, ఎవల్యూషన్ అంటే ఏంటి, అదేవిధంగా ఆ యొక్క టర్మ్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేటువంటి దాని గురించి డీటెయిల్గా చూద్దాం. క్వశ్చన్ పేపర్ మీరు ఎంత టఫ్గా వచ్చినా కూడా ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే ప్రతి టాపిక్ కూడా ఎగ్జామినేషన్ అనేటువంటిది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి ఈ విధంగా థియరీ అనేటువంటిది ఒకసారి ప్రిపేర్ అయినట్లయితే ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మీకు ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందంటే దాని నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటే దానినే నేను 4-5 రకాలుగా రైస్ చేసి చెప్తున్నాను. అంటే ఈ విధంగా అడగొచ్చు, ఈ విధంగా అడగొచ్చు, మీరు ఈ విధంగా ఆన్సర్ చేయాలని చెప్పేసి. ఒకసారి టాపిక్ అనేటువంటి డీటెయిల్గా చూద్దాం. జీవ పరిణామ సిద్ధాంతాలు అనేటువంటి దాని గురించి ఒకసారి చూడండి. మొట్టమొదటిగా అంటే మీరు థియరీ పార్ట్ అని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇందులోనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి వస్తాయి. జీవ పరిణామం అంటే మడత విడవడం లేదా విచ్చుకోవడం లేదా దొరలడం అని చెప్పేసి అర్థం. జీవ పరిణామం యొక్క అర్థం ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో మీరు ఏది గుర్తుపెట్టాలి? తర్వాత కాలక్రమేణా సరళ నిర్మాణ గల జీవులు క్లిష్ట నిర్మాణాలు గల జీవులుగా మారడాన్నే జీవ పరిణామం అంటున్నారు. జీవ పరిణామాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారు? ఎవల్యూషన్ అంటున్నారు. అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి? కాలక్రమేణా సరళ నిర్మాణం గల జీవులు క్లిష్ట నిర్మాణాలు గల జీవులుగా మారడాన్నే జీవ పరిణామం అంటున్నారు. దీనినే ఎవల్యూషన్ అంటున్నారు. చూడండి, ఒక్క లైనే ఆన్సర్ ఉంటుంది. ఎవల్యూషన్ అంటే ఏదో పెద్ద ఎస్ఏ క్వశ్చన్స్ లాగా చదవడం ఏమి ఉండదు. నెక్స్ట్, పరిణామం అనే పదాన్ని తొలిసారి హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించారు. పరిమాణం అంటే ఎకాలజీ అనేటువంటి వర్డ్ని మొట్టమొదటిగా ఎవరు ప్రతిపాదించారు? హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి దాన్ని. ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. అసలు జీవ పరిమాణం అంటే ఏంటి, అదేవిధంగా ఎవల్యూషన్ అంటే ఏంటి, తర్వాత ఎవల్యూషన్ అనేటువంటి టర్మ్ని మొట్టమొదటిగా ఎవరు ప్రపోజ్ చేశారు లేదా ఎవరు ప్రతిపాదించారు అనేటువంటి దాని గురించి. సో అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది. తర్వాత జీవులు నిరంతరం మారుతూనే ఉంటాయి అనే భావన జీవ పరిమాణానికి మూలం. జీవ పరిమాణానికి మూలమైనటువంటి భావన ఏది? జీవులు ఏం చేస్తుంటాయి? నిరంతరం మారుతూనే ఉంటాయి అనేటువంటిది ఒక భావన. దేనికి? జీవ పరిమాణానికి. తర్వాత కేంద్రక పూర్వ పరపోషిత బ్యాక్టీరియాల నుంచి కాలక్రమంలో ఏకకణ ప్రోటోజోవన్లు, ఇటువంటివి ఏకకణ ప్రోటోజోవన్లు అంటే సింగిల్ సెల్ ప్రోటోజోవన్స్ ఉంటాయి కదా అవి. అతిపెద్ద జంతువైన తిమింగలం, అతిపెద్ద వృక్షమైన సిక్వియా ఎలా ఆవిర్భవించాయి అనే ప్రశ్నకు సమాధానాలను జీవ పరిమాణం చక్కగా వివరిస్తుంది. సిక్వియా అనేటువంటిది ఒక అతి పెద్దదైనటువంటి వృక్షం. ఇది ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి దాని గురించి, తర్వాత పెద్ద జంతువైనటువంటి తిమింగలాల గురించి ఎటువంటి ఆధారాలు లేవంటే ఇవి ఏ విధంగా తయారైనాయి అనేటువంటి దాని గురించి. తర్వాత దీని గురించి ఏం చేస్తుందంట, ఎవల్యూషన్ అనేటువంటిది కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే దీనికి సంబంధించి క్లియర్గా ఇవ్వగలిగిందంట. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసిన దాని సబ్జెక్ట్ గురించి చెప్పండి అంటారు. ఏ సబ్జెక్ట్ చెప్తుంది? ఎవల్యూషనే కదా. తర్వాత భూమి ఆవిర్భావం సంగతి చూసుకున్నట్లయితే భూమి ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతం కాస్మిక్ పరిణామం. భూమి ఆవిర్భావాన్ని వివరించేటువంటి సిద్ధాంతాన్ని గుర్తించండి అని చెప్పేసి 4 ఇచ్చినట్లయితే మీరు దేన్ని గుర్తించాలి? కాస్మిక్ పరిణామం అనేటువంటి దాని గురించి, పరిణామం అనేటువంటి దాని గురించి, కాస్మిక్ పరిణామం. తర్వాత జేమ్స్ జీన్స్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కాస్మిక్ పరిణామాన్ని ఎవరు ప్రతిపాదించారు? జేమ్స్ జీన్స్ అనేటువంటి ఆయన ఈ కాస్మిక్ పరిణామాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాస్మిక్ పరిణామం అంటే దేనికి సంబంధించింది అంటే భూమి ఆవిర్భావానికి సంబంధించినటువంటిది. భూమి వయసు సుమారుగా 4.6 బిలియన్ సంవత్సరాలు. భూమి వయసు సుమారుగా ఎంత ఉంటుంది? 4.6 బిలియన్ ఇయర్స్. తర్వాత కాస్మిక్ ధూళి వాయువులు కలవడం వల్లే సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడ్డాయని జీన్స్ వివరించాడు. సూర్యుడి వయసు సుమారు 5 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడి వయసు సుమారుగా ఎంత ఉంటుంది? 5 బిలియన్ ఇయర్స్ ఉంటుంది.
తర్వాత అంటే అప్రాక్సిమేట్గా ఇవి జీన్స్ వాదం ప్రకారం భూమి మొదట వాయు రూపంలో ఉండి కాలక్రమేణా ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ద్రవ రూపంలోకి చివరకు ఘన రూపంలోకి మారింది. జీన్స్ ప్రకారం అంటే ఎవరి ప్రకారం ఇది? జీన్స్ ప్రకారం. తర్వాత కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటే ఖండ చలనం అంటారు దీన్ని ఇంకొక విధంగా. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జర్మనీ జియాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి ఆయన. హూ ప్రపోజ్డ్ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. మీరు ఏం ఆన్సర్ చేయాలి? ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి ఆయన. ఈయన ఏ కంట్రీకి సంబంధించినటువంటి ఆయన? జర్మనీ జియాలజిస్ట్. ఆయన జర్మన్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక జియాలజిస్ట్. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మొదట ఒకే పెద్ద ముక్కగా ఉండి అనంతరం చిన్న ముక్కలై ఖండాలుగా ఏర్పడింది. దీని ప్రకారం జర్మన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి ఆయనకు సంబంధించినటువంటి దాని గురించి ఇది. తర్వాత జీవం ఆవిర్భావం గురించి చూసుకున్నట్లయితే భూమి ఏర్పడిన 1100 మిలియన్ సంవత్సరాల అనంతరం అంటే సుమారు 3500 మిలియన్ సంవత్సరాల క్రితం జీవం సముద్రంలో ఏర్పడింది. లైఫ్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది? సముద్రంలో. లైఫ్ అనేటువంటి మొట్టమొదటిగా లైఫ్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి ఏదైనా టిపికల్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు అడిగితే సముద్రంలో స్టార్ట్ అయిందని చెప్పి మీరు ఆన్సర్ చేయాలి. లేదా మీరు అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు. తర్వాత తొలుత ఏర్పడిన జీవి అవాయు పరపోషక బ్యాక్టీరియా. మొట్టమొదటిగా భూమిపైన అంటే ఎర్త్లో ఏర్పడినటువంటి జీవి ఏంటి అనగా అవాయు పరపోషక బ్యాక్టీరియా అనేటువంటిది మొట్టమొదటిగా ఏర్పడినటువంటి జీవి. తర్వాత ఈ అవాయు బ్యాక్టీరియాలు కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన శక్తిని వినియోగించుకుంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఎటువంటి శక్తిని వినియోగించుకుంటున్నాయి? కిణ్వన ప్రక్రియ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసినటువంటి శక్తిని ఇవి ఉపయోగించుకొని వీటి యొక్క లైఫ్ అనేటువంటిది సాగిస్తుంటాయి, అంటే వీటి యొక్క జీవనం సాగిస్తుంటాయని. తర్వాత అవాయు బ్యాక్టీరియాలు కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన శక్తిని వినియోగించుకుంటాయి. ఇది అయిపోయింది. తర్వాత అవాయు పరపోషిత బ్యాక్టీరియాల నుంచి స్వయం పోషక బ్యాక్టీరియాలు ఆవిర్భవించాయి. చూడండి, స్వయం పోషక బ్యాక్టీరియాలు ఏ విధంగా ఆవిర్భవించాయి? అవాయు పరపోషిత బ్యాక్టీరియాల నుండి ఈ స్వయం పోషిత బ్యాక్టీరియాలు అనేటువంటివి ఆవిర్భవించడం జరిగింది. వీటి నుంచి పరిణామ క్రమంలో నీలి ఆకుపచ్చ శైవలాలు, అదేవిధంగా వృక్ష ప్లవకాలు, మొక్కలు ఏర్పడ్డాయి. ఒకసారి చూడండి, వీడియో అనేటువంటిది మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో, ఎగ్జామినేషన్ పరంగా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీ డే టు డే లైఫ్లో ఎవరన్నా అడిగిన వాళ్ళకి కూడా మీరు ఆన్సర్ చెప్పడానికి, అంటే కొంతమంది డిఫరెంట్గా క్వశ్చన్స్ చేస్తుంటారు, పిచ్చ క్వశ్చన్స్ చేస్తున్నారు, అట్లా వచ్చింది, ఎలా వచ్చింది, ఇలా వచ్చిందని చెప్పేసి. వాళ్ళకి మీరు స్ట్రాంగ్గా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలనుకుంటే ఇటువంటి విధాలు ఆన్సర్ చేసుకోవచ్చు. ఏ విధంగా మొక్కలు ఇవన్నీ ఏర్పడినట్లయితే అవాయు పరపోషక బ్యాక్టీరియాలు అనేటువంటి మొదటగా ఏర్పడ్డాయి. వాటి నుండి స్వయం పోషక బ్యాక్టీరియాలు ఏర్పడ్డాయి. తర్వాత స్వయం పోషక బ్యాక్టీరియాల నుండి ఏం చేసినాయి? నీలి ఆకుపచ్చ శైవలాలు ఏర్పడ్డాయి. తర్వాత వృక్ష పవలాలు వచ్చాయి. అదేవిధంగా వాటి నుండి మొక్కలు ఏర్పడినాయి. ఇంక ఈ మొక్కలే వృక్షాలైనాయి. ఇట్లా వాయు సహిత నిజ కేంద్రక ఏకకణ పరపోషిత జీవుల నుంచి కాలక్రమంలో జంతు ప్లవకాలు, శిలీంధ్రాలు, జంతువులు ఆవిర్భవించాయి. నెక్స్ట్, భూమి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి వాయువులు. భూమి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి గ్యాసెస్ ఏంటి? మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఏమన్నా H2 అంటారు. అదేవిధంగా మీథేన్ CH4. హైడ్రోజన్ ఉంది, మీథేన్ ఉంది, తర్వాత అమ్మోనియా ఉంది, తర్వాత నీటి ఆవిరి అంటే H2O ఉంటుంది. ఇవన్నీ కూడా భూమి ఏర్పడినప్పుడు ఉన్నటువంటి వాయువులు. వీటితో పాటు బహుశా కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా ఉన్నాయని డార్నెల్ అనేటువంటి శాస్త్రవేత్త తెలిపాడు. భూమి ఏర్పడినప్పుడు లేనటువంటి వాయువులు చూడండి ఒకసారి. ఆక్సిజన్ లేదంట, అదేవిధంగా ఓజోన్ కూడా లేదు. భూమి ఏర్పడినప్పుడు ఆక్సిజన్ అండ్ ఓజోన్ కూడా లేదు.
తర్వాత మెరుపుల వల్ల 5000 డిగ్రీ సెల్సియస్ నుండి 6000 డిగ్రీ సెల్సియస్ పైన పేర్కొన్న వాయువులు కలిసి చక్కెరలు, కొవ్వులు, ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ప్యూరిన్లు, పిరమిడిన్లు, కేంద్రక ఆమ్లాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ వేటి ద్వారా ఏర్పడ్డాయి? మెరుపుల వల్ల ఏర్పడినాయంట. తర్వాత ఇవన్నీ విపరీతమైన వర్షాల కారణంగా సముద్రంలోకి చేరాయి. ఇవన్నీ ఏ విధంగా వచ్చి హెవీ రెయిన్స్ ఉంటాయి కదా, అతివృష్టి అంటారు. ఆ విధంగా అటువంటి రెయిన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతున్నాయి? అవన్నీ కూడా సముద్రంలోకి చేరాయి. ఈ ప్రాథమిక పదార్థాలు కలిసి బిందువులు అంటే కోసర్వేట్గా ఏర్పడ్డాయి. సముద్ర జలంలో ఏర్పడిన సర్వేట్లనే జీవ పూర్వద్రవం అంటే ప్రీబయోటిక్ సూప్ అంటారు పూర్వద్రవాన్ని, లేదా ఉష్ణ సజల పులుసుగా జేబిఎస్ హాల్డెన్ వర్ణించాడు. ఎవరి గురించి చెప్పారు దీని గురించి? జేబిఎస్ హాల్డెన్ అనేటువంటి ఆయన. ప్రతి బిందువు చుట్టూ జీవ పదార్థ పొర ఏర్పడి, పొర అంటే ఒక లేయర్ లాగా, పరపోషక అవాయు శ్వాసక్రియ జరిపే సైనోబాక్టీరియా వంటి జీవి ఏర్పడిందని ఒపారిన్ హాల్డెన్లు వివరించారు. నెక్స్ట్, జీవ ఆవిర్భావం గురించి శాస్త్రజ్ఞులు ప్రతిపాదించినటువంటి భిన్న సిద్ధాంతాలు అంటే డిఫరెంట్ థియరీస్ అని చెప్పి. ప్రత్యేక సృష్టివాదం ఏంటంటే భూమిపైన ఉన్న జీవులన్నింటినీ దేవుడు సృష్టించాలని చెప్పేసి ఫాదర్ సారస్ తెలిపాడు. తర్వాత యాదృచ్ఛిక సృష్టివాదం అనగా నిర్జీవ సృష్టివాదం అంటే అబయోజెనిసిస్ అనేటువంటిది. అబయోజెనిసిస్ అంటే ఏంటి? యాదృచ్ఛిక సృష్టిభావం అనేటువంటిది. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అరిస్టాటిల్ అండ్ థేల్స్ ప్లాటో. ఈ సిద్ధాంతం ప్రకారం జీవులు యాదృచ్ఛికంగా నిర్జీవ పదార్థాల నుంచి ఏర్పడ్డాయి. ఏ సిద్ధాంతం ప్రకారం జీవులు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయంటే అబయోజెనిసిస్ అనేటువంటి దాని గురించి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కప్పలు తేమ నేల నుంచి, పురుగులు, కీటకాలు కుళ్ళుతున్న మాంసం నుంచి ఏర్పడ్డాయని వారు తెలిపారు. ఈ సిద్ధాంతాన్ని లూయిస్ పాస్చర్ వ్యతిరేకించారు. లూయిస్ పాస్చర్ వ్యతిరేకించినటువంటి సిద్ధాంతం ఏది? అబయోజెనిసిస్. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది అబయోజెనిసిస్ అనేటువంటిది. నెక్స్ట్, జీవ సృష్టివాదం. బయోజెనిసిస్ సిద్ధాంతం అంటే ఏంటి? ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హంస మేడ్ ప్లాస్క్ ప్రయోగం ద్వారా నిరూపించిన వ్యక్తి లూయిస్ పాస్చర్. జీవులు తమలాంటి జీవుల నుంచి ఉద్భవిస్తాయని ఈ సిద్ధాంతం పేర్కొంది, అంటే జెనెటికల్గా. తర్వాత ప్రళయత్వ సిద్ధాంతం లేదా ప్రళయానంతర పునఃసృష్టివాదం. దీనికి సంబంధించి ఒకసారి చూడండి. సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జార్జ్ క్యూవియర్ అనేటువంటి ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఒక ప్రళయం సంభవించినప్పుడు భూమిపైన ఉన్నటువంటి జీవులన్నీ నశించి ప్రళయానంతరం కొత్త జీవులు ఆవిర్భవిస్తాయి అనేటువంటిది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత కాస్మోజోయిక్ అండ్ పాన్స్పేరియా సిద్ధాంతం. దీనిని రిచ్టర్ ప్రతిపాదించగా థామ్సన్, హెల్మ్హోల్ట్జ్ వాటింగంలు బలపరిచారు. పాన్స్పేరియా సిద్ధాంతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన శాస్త్రవేత్త అర్హీనియస్ విశ్వమంతా జీవం నిరోధక సిద్ధ బీజాల అంటే కాస్మోజువా అండ్ పాన్స్పేరియా అనేటువంటి రూపంలో నిండి ఉందని, ఈ విశ్వంలో ఒక చిన్న మూల నుంచి జీవం ఏర్పడిందని తెలుపుతుంది. తర్వాత జీవ పరిమాణ సిద్ధాంతం లేదా జీవ పరిణామ సిద్ధాంతం, అదర్వైజ్ కోసర్వేట్ సిద్ధాంతం అంటారు. దీనిని ఏఐ ఒపారిన్, జేబిఎస్ హాల్డెన్లు దీన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం అకర్బన పదార్థాల నుంచి భౌతిక శక్తులు చర్యల వల్ల యాదృచ్ఛికంగా జీవం ఏర్పడిందని, ఈ విధంగా జీవులు పుట్టుక ఒక యాదృచ్ఛిక స్వతఃసిద్ధ రసాయనిక పరిణామం. కోస్వరేట్ సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా వివరించిన వారు మిల్లర్ అండ్ యూరే అనేటువంటి వారు. తర్వాత జీవ పరిణామ సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే శాస్త్రీయ ఆధారాలతో జీవ పరిణామాన్ని వివరించినటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలు 4. అవి ఏమేంటివి? లామార్కిజం, డార్వినిజం, డిఫ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతం. అదేవిధంగా 4th చూసుకున్నట్లయితే నియో డార్వినిజం అనేటువంటిది. జీవ పరిణామాన్ని శాస్త్రీయంగా
మొదట వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటువంటి ఆయన. ఈయన మైక్రోబయాలజీ స్టూడెంట్స్కి ఎక్కువగా తెలుస్తుంటారు. తర్వాత లామార్క్ ప్రతిపాదించినటువంటి జీవ పరిణామ సిద్ధాంతాన్ని లామార్కిజం అంటారు. ఆయన పేరు మీద దానికి ఇది ఇవ్వడం జరిగింది. లామార్కిజంలోని ముఖ్య ప్రతిపాదనలు చూసినట్లయితే, 1 పరిసర ప్రభావ సూత్రం. పరిసరాల్లో మార్పులు సంభవిస్తే జీవుల్లో మార్పులు వస్తాయి. ఆ మార్పులని అర్జిత గుణాలు అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కొబ్బరి చెట్లు కానివ్వండి, సూర్యరశ్మి కానివ్వండి, గొర్రెలు, ఉన్ని. సూర్యరశ్మిలో పెరిగే కొబ్బరి చెట్టు నిటారుగా ఎత్తుగా పెరిగి ఎక్కువ ఆకులను కలిగి ఉంటుంది. నీడలో పెరిగేటువంటి చెట్టు వంకరగా తక్కువ ఎత్తు తక్కువ ఆకులను కలిగి ఉంటుంది. శీతల మండలాల్లో నివసించే గొర్రెలు అధిక బొచ్చు కలిగి చలి నుంచి రక్షణ పొందుతాయి. ఉష్ణ మండలాల్లో నివసించే గొర్రెలు తక్కువ బొచ్చు కలిగి ఉంటాయి. తర్వాత ఉపయుక్త నిరుపయుక్త సూత్రం. జీవి ఏ అవయవాలనైతే బాగా ఉపయోగిస్తుందో అవి అభివృద్ధి చెందుతాయి. ఏ అవయవాలనైతే ఉపయోగించదో అవి క్షీణిస్తాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జిరాఫీ మెడ కానివ్వండి, పూర్వాంగాలు సాగడం అంటే ఉపయుక్త సూత్రం ఇది. పాముల్లో అంగాలు లోపించడం అంటే నిరుపయుక్త సూత్రం కింద వస్తుంది ఇది. ఉపయుక్త నిరుపయుక్త సూత్రాన్ని అనుసరించి జీవుల్లో వచ్చినటువంటి మార్పులను కూడా అర్జిత గుణాలు అంటారు. నెక్స్ట్ 3 అర్జిత గుణాలు అనువంశిక సూత్రం. అర్జిత గుణాల అనువంశిక సూత్రం ఒకసారి చూడండి. పరిసర ప్రభావం ఉపయుక్త నిరుపయుక్త సూత్రం ద్వారా జీవుల్లో వచ్చిన ఆర్జిత గుణాలు అంటే మార్పులు అనువంశికంగా సంతానానికి చేరుతాయి. అదేవిధంగా ఇవి తరతరానికి అభివృద్ధి చెందుతూ ఆ మార్పుల సంతానానికి చేరడం వల్ల కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన జీవులు పూర్వీకులకు భిన్నంగా ఉంటాయి. ఆ జీవులనే కొత్త జాతి జీవులుగా పరిగణిస్తారు. అంటే పాస్ట్ ఉన్నటువంటి జనరేషన్స్ కాకుండా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఉద్భవించినటువంటి జీవులనే కొత్త జాతి జీవులుగా పరిగణిస్తారు. అంటే చాలా జెనెటికల్ చేంజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జిరాఫీ ఆవిర్భావం. పొట్టి మెడగల లేళ్ళ వంటి జీవి నుండి మెడ పొడవుగా ఉన్నటువంటి జిరాఫీ ఏర్పడడం. తర్వాత జలపక్షుల ఆవిర్భావం చూసుకున్నట్లయితే జలపక్షులు భౌమ పక్షుల నుంచి ఏర్పడ్డాయి. జలపక్షులు ఏ విధంగా ఏర్పడ్డాయి? భౌమ పక్షుల నుండి ఏర్పడినాయంట. తర్వాత రాటిడే అంటే ఎగరలేని పక్షుల యొక్క ఆవిర్భావం చూసుకున్నట్లయితే ఎగిరే పక్షుల నుంచి కివి, ఆస్ట్రిచ్, ఈము వంటి రాటిడే పక్షులు ఆవిర్భవించాయి. లామార్క్ రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే ఫిలాసఫీ జూలాజిక్ అనేటువంటిది. ఎప్పుడు రాశారు? 1809లో రాశారు. 1809వ సంవత్సరంలో. బయాలజీ ఇన్వర్టిబ్రేట్ పదాలను కూడా లామార్క్ ప్రతిపాదించారు. బయాలజీ ఇన్వర్టిబ్రేట్ అనేటువంటి పదాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనగా లామార్క్ అనేటువంటి ఆయన. తర్వాత లామార్క్ సిద్ధాంతం పైన ఉన్నటువంటి అభ్యంతరాలు చూసుకున్నట్లయితే ఒక జీవి తన జీవిత కాలంలో ఆర్జించిన అర్జిత గుణాలు అనువంశిక సంతానానికి చేరవు. అనువంశిక సంతానానికి ఏం చేస్తున్నాయి? చేరకుండా ఉంటాయి. తర్వాత లామార్క్ సిద్ధాంతం తప్పని మొదట చెప్పిన వ్యక్తి అగస్ట్ విస్మన్ అనేటువంటి ఆయన. అగస్ట్ విస్మన్ బీజద్రవ్య సిద్ధాంతాన్ని అంటే జెమ్ ప్లాజం థియరీని ప్రతిపాదించారు. దీన్ని జెమ్ ప్లాజం థియరీని ఈయన అగస్ట్ విస్మన్ అనేటువంటి ఆయన ప్రతిపాదించారు. బీజద్రవ్యంలో జరిగిన మార్పులే సంతానానికి చేరుతాయని 22 తరాల వరకు చుంచెలుకలపై ప్రయోగం చేసి నిరూపించాడు. 22 తరాల వరకు ఈయన చుంచెలుకలపై ప్రయోగం చేసి నిరూపించాడంట. నియో లామార్కిజం అంటే ఏంటి ఒకసారి చూడండి. ఆక్షేపణలన్నీ ఎప్పటికీ కొంతమంది శాస్త్రవేత్తలు లామార్క్ సిద్ధాంతాన్ని నమ్మి మరిన్ని శాస్త్రీయ ఆధారాలతో వివరించిన సిద్ధాంతాన్ని నియో అంటే నవీన అనేటువంటి కొత్త అనేటువంటి అర్థం వస్తుంది. నియో లామార్కిజం అంటారు. వీరిని నియో లామార్క్ వాదులని కూడా అంటారు. ఎవరు నియో లామార్క్ వాదులు అంటారు? నియో లామార్కిజం అయితే ఏదైతే ఉందో దానిని కొన్ని ఎక్స్ట్రా ఆధారాలతో ప్రూవ్ చేసినటువంటి వారిని నియో లామార్క్ వాదులు అంటారు. అదేవిధంగా ఆ థియరీని ఏమంటున్నారు? నియో లామార్కిజం అంటున్నారు. నియో లామార్క్ వాదుల్లో కొంతమందిని ముఖ్యులైనటువంటి వారిని ఒకరిని కానీ ఇద్దరిని కానీ గుర్తించినట్లయితే పాల్ కామరస్ మరియు గుయర్ అనేటువంటి వారు. తర్వాత ఇందులో
కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి చూడండి. జీవ పరిణామవాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? ఎవరు రూపొందించారు? జేబీ లామార్క్ అనేటువంటి ఆయన. సెకండ్ వన్, భూమిపై సముద్రంలో మొదట ఏర్పడిన కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి జీవులు ఏవి? సైనోబ్యాక్టీరియా. భూమిపైన లేదా సముద్రంలో మొదట ఏర్పడిన కిరణజన్య సంయోగ క్రియ జరిపేటువంటి జీవులు ఏమన్నట్లయితే సైనోబ్యాక్టీరియాలు. థర్డ్ వన్, సర్వత్రా బీజాలు అని అర్థాన్నిచ్చే పాన్స్పెర్మియా నిరోధక సిద్ధ బీజాల రూపంలో విశ్వాంతరాలమంతా వ్యాపించి ఉందని చెప్పి ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? ప్రతిపాదించారు? రిచ్టర్ అండ్ అర్హీనియస్. నెక్స్ట్ ఫోర్త్, లామార్క్ థియరీ ఆన్ ఆర్గానిక్ ఎవల్యూషన్. ఎవరు ప్రపోజ్ చేశారు దీన్ని? ఆర్జిత గుణాల అనువంశికత అనేటువంటి దానికి సంబంధించినటువంటిది ఇది. నెక్స్ట్, ఫిలాసఫీ జులాజిక్ గ్రంథం రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫిలాసఫీ జులాజిక్ గ్రంథాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు చూసినట్లయితే జేబీ లామార్క్ అనేటువంటి ఆయన. తర్వాత, జీవ పరిణామ శాస్త్ర పితామహుడు ఎవరు? చార్లెస్ డార్విన్ అనేటువంటి ఆయన జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో మీకు అసలు అర్థమైందా లేదనేటువంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక ఈ వీడియోని ఖచ్చితంగా అంటే ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ ఖచ్చితంగా వస్తుంది. అంటే మ్యాక్సిమం 90 నుండి 95% వరకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎకాలజీకి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఎకాలజీ కానీ ఎవల్యూషన్ కానివ్వండి, 2 టాపిక్ల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఎకాలజీ అంటే ఏంటి? భూమి ఎప్పుడు ఆవిర్భవించింది, అదేవిధంగా థియరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో బాగా డీటెయిల్గా ఉంది. మీరు ఆ క్వశ్చన్స్ని అదర్వైజ్ రైజ్ చేసుకొని చదువుకోవచ్చు. మీరు ఇప్పుడు వీడియో మీరు చూసినట్లు వన్స్ అర్థం కాకపోతే మళ్ళీ ప్లే చేసుకొని చూడండి. ఖచ్చితంగా వీడియో అనేటువంటి యూస్ఫుల్ అవుతుంది. సో ఇంతసేపు దాదాపు 22 మినిట్స్ అయినా కూడా వీడియో ఎక్కడ కూడా మనం పాజ్ చేయకుండా, ఎక్కడ కూడా నెక్స్ట్ వీడియోలో పబ్లిష్ చేస్తాము, నెక్స్ట్ టాపిక్ అనేటువంటిది ఎక్కడ కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఈ టాపిక్ గురించి 22 మినిట్స్ నాన్ స్టాప్గా మాట్లాడి, నాన్ స్టాప్గా క్లాస్ చెప్పి, ఇంతసేపు ఎందుకు రికార్డ్ చేసాము, ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాము, ఇంతసేపు ఎందుకు క్లాస్ చెప్తున్నాము నాన్ స్టాప్గా, అంటే ఒక్క టాపిక్ అనేటువంటిది ఒక వీడియోలో క్లియర్ అవ్వాలి. ఒక టాపిక్ గురించి ఒక వీడియోలోనే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మొత్తం రిసీవ్ అవ్వాలి అనేటువంటి ఒక మొత్తం మ్యాటర్ మీదనే వీడియో అనేటువంటిది క్రియేట్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది.